కళ్యాణ్కి బిగ్ షాక్ తగిలింది. ఉస్తాద్ భగత్ సింగ్ ని అసలు టాలీవుడ్ స్టార్స్ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. దురంధర్ గురించి ట్వీట్స్ చేసిన వాళ్ళు, దురంధర్ సినిమా బాగుంది అని చెప్పి వారంతా కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు, దురంధర్ సినిమా గురించి అప్రిషియేట్ చేస్తూ యాక్టర్స్ని ట్యాగ్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కనీసం పవన్ కళ్యాణ్ సినిమాని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ కానీ, ఒక ఒపీనియన్ కానీ, ఒక రివ్యూ కానీ ఎక్కడా కూడా షేర్ చేయలేదు. పవన్ సినిమాను ప్రశంసిస్తూ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు టాలీవుడ్ హీరోలు. అంతా మౌనంగా ఉండిపోయారు. ఇంక్లూడింగ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన స్టార్లు కూడా, అది రామ్ చరణ్ కానీ, చిరంజీవి కానీ, ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ కానీ ఎవరు ఒక్కరు కూడా ట్వీట్ చేయలేదు. దురంధర్ 2కి మాత్రం అంతా జై కొట్టారు. మీకు ఒకసారి వరుసగా ట్వీట్లు చూపిస్తున్నాను. రామ్ చరణ్ దురంధర్ గురించి ట్వీట్ చేశారు, మహేష్ బాబు ట్వీట్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు, అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దురంధర్ సినిమా గురించి అద్భుతం, అత్యద్భుతం, ఇంకా చాలా చాలా పదాలు, ఫెంటాస్టిక్, సూపర్, ఇవన్నీ చిన్న పదాలు అవుతాయేమో వాళ్ళ ట్వీట్స్ పోలిస్తే. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కనీసం పట్టుకోలేదు. మేబీ దురంధర్ ఇస్ అ పాట్రియాటిక్ సినిమా, దేశభక్తి కలిగిన సినిమా. గతంలో సినిమా సీజన్ 1 వచ్చింది, పార్ట్ 1 వచ్చింది, అది కూడా అద్భుతంగా ఉంది. దేశానికి సంబంధించిన సినిమా అయితే ట్వీట్ చేశారు కావచ్చు. అఫ్కోర్స్ అదొక బాధ్యత అనుకుంటారా, లేకపోతే వాళ్ళు అప్రిషియేషన్ అనుకుంటారా, ఓకే. కానీ మన దగ్గర వచ్చిన సినిమా, ఇక్కడ పవర్ స్టార్గా చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ సినిమా కనీసం ట్వీట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్వీట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో కనీసం ట్వీట్ కూడా రాలేదనేది అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మొన్న అల్లు అర్జున్ ట్వీట్ చేశాడే లేదో, రాత్రంతా గోల పెట్టేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా. అల్లు అర్జున్ అసలు రంగు బయటపడింది, అల్లు అర్జున్ నువ్వు ఇలా చేస్తావా, అల్లు అర్జున్ అలా చేస్తావా అని చెప్పి అల్లు అర్జున్ గురించి ఒక రభస సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్లతో గొడవ పెట్టుకున్నారు. మరి అంతలో ఏమైపోయింది? మరి అదే కుటుంబానికి సంబంధించి చిరంజీవి అండ్ రామ్ చరణ్ కూడా దురంధర్ని అప్రిషియేట్ చేశారు, కానీ ఉస్తాద్ గురించి అక్కడ కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. మేబీ వాళ్ళు సినిమా చూశారు అనేది కూడా తెలియదు మనకి, బట్ అల్లు అర్జున్ మాత్రం దురంధర్ సినిమా చూశారు, ఉస్తాద్ సినిమా చూడలేదనే రకం కాంట్రవర్సీ జరిగింది. మరి సినిమా చూడలేదనే కాంట్రవర్సీ కూడా జరిగింది. సో ఇలా టాలీవుడ్లో పవర్ స్టార్కి ఒక్కరంటే ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయకపోవడం, కనీసం రివ్యూ ఇవ్వకపోవడం పైన ఇటు పవన్ ఫ్యాన్స్లో కాస్త తీవ్రమైన ఆగ్రహం వెళ్ళగక్కుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఒకంత ఆలోచిస్తున్నారంట సో ఈ విషయం పైన. సో ఇది ఒకటే కాదు, చిరంజీవి కూడా మొన్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ జరిగాయి. సో ఆ గద్దర్ ఫిలిం అవార్డ్స్లో కూడా చిరంజీవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అవార్డుల పేరుతో చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తోంది, కానీ ఏపీ ప్రభుత్వం ఈ రకంగానే ఉండాలి, ఏపీ ప్రభుత్వం కూడా అవార్డులు ఇవ్వాలి అన్నట్టుగా, ప్రోత్సహించాలి అన్నట్టుగా చిరంజీవి అడిగారు. అంటే ఏ అండ్ బి చాలా మంచోడు, బి మంచిగా అద్భుతంగా ఇస్తున్నాడు, సో ఏ కూడా ఇవ్వాలి అని అంటే ఏని మరి తిట్టడం అంటారా, ఏని చురకలంటించమంటారా, మీరే అర్థం చేసుకోవాలి. సో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అవార్డులు ఇస్తోంది, ఏపీ ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి, అవార్డులు ఇవ్వాలని చెప్పేటువంటి మాటని చిరంజీవి చెప్పడంతో ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఇరుక్కున పడింది. ఏకంగా అక్కడ డిప్యూటీ సీఎంగా ఉంది కూడా తన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఇరుక్కున పడ్డట్టే భావించాలి. బిఫోర్ ఐ కంటిన్యూ విత్ మై రిపోర్టర్ రవిచంద్ర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకునే ముందు ఒకసారి చిరంజీవి అవార్డ్ ఫంక్షన్లో ఏం మాట్లాడారో చూద్దాం. సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ సందర్భమో అసందర్భమో తెలియదు కాదంటూనే అటు కూటమి ప్రభుత్వానికి చురకలు అంటించారు, ఏపీ ప్రభుత్వాన్ని కొంత ఇరుకున పెట్టారు చిరంజీవి. స్వయంగా తన తమ్ముడు అక్కడ డిప్యూటీ సీఎంఏ కాకుండా అక్కడ సినిమాటోగ్రఫీగా మంత్రి ఉంది కూడా కందుల దుర్గేష్, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు. సో ఇవి ఇండైరెక్ట్గా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపినట్టుగానే ఉన్నాయనేది ఫ్యాన్స్ చెప్తున్నమాట. డైరెక్ట్గానే ఆయన అక్కడ కూడా ప్రోత్సహించాలని అడిగారు, ఆయన రిక్వెస్ట్ మోడ్లను అడిగారు, కానీ అక్కడ ఆ ప్రభుత్వం మాత్రం ఇరుకున పడింది. సో మరి అవార్డులు వాళ్ళు ఇస్తారా ఇవ్వరా విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పై ట్వీట్ చేయకపోవడం, చిరంజీవి మాట్లాడడం, ఈ మాటలు మాట్లాడడం కొంత పవన్ కళ్యాణ్ని అండ్ అక్కడి ప్రభుత్వాన్ని రెండింటిని ఇరుకున పెట్టినట్టు అయింది. పవన్ ఫ్యాన్స్ కూడా కొంత ఆగ్రహం వెలగక్కుతున్నారు ఈ